మిత్రులారా, మీరు జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు రైల్వే స్టేషన్లో కాఫీయో టీయో తాగి ఉంటారు. తాగకపోయినా కాఫీ టీ అమ్మే వాళ్ళను చూసే ఉంటారు. రైలు ఆగగానే మనం లోపల కూర్చున్నా సరే మనకు వినిపించే కేక ఒకటే ఒకటి, కాఫీ టీ టీ కాఫీ అనుకుంటూ. మొదట్లో నాకు అనుమానం వచ్చేది, అది కాఫీయా టీయా ఇంతకు అని. ఎందుకు అంటే వాడి దగ్గర ఒకటే ఫ్లాస్క్ ఉంటుంది కాబట్టి. ఒక రోజున నేను చూస్తుండగా కాఫీ అన్న వాళ్లకు టీ అన్న వాళ్ళకు కూడా అందులోంచే పోసి ఇస్తున్నాడు. అరే, ఇది కాఫీయా టీయా అని నేను అడిగితే, అదేంటండా నేను ముందే చెప్తున్నాను కదండా, కాఫీయే టీ టీయే కాఫీ అని, రెండు ఒకటేనండా అన్నాడు. ఇప్పుడు మరకకి మురికికి తేడా ఏంటంటే ఏమీ లేదండి. మరకే మురికి, మురికే మరక. మనం ఇక్కడ చూస్తున్నది ఒక పోర్న్ వెబ్ సిరీస్ యొక్క పోస్టర్. ఈ పోస్టర్లో మనకేముందో చదవలేం కదా, అందుకని గూగుల్ని అడిగితే ఇలా ట్రాన్స్లేట్ చేసింది. ఆ వెబ్ సిరీస్ పేరు లోలా కాటేజ్ అట. మనకి ఈ పోస్టర్ అయితే వాట్సాప్లో వచ్చింది. అయితే కథా కమామిషు ఏంటా అని చూద్దామని ఒక్కసారి గూగుల్లో వెతికితే ఇగో ఇది కనిపించింది. ఆసియా ఖాతూన్ అనే నీలి చిత్రాల హీరోయిన్ గారు నుదిటిన సింధూరం ఎందుకు పెట్టుకుంటున్నారు, హిందూ పేరుతో బూతు చిత్రాలు, ఇది ఆ పేపర్ హెడ్డింగ్. మరిన్ని వివరాల కోసం వెతికితే ఫేస్బుక్లో ఈయన దొరికాడు, కార్తీక్ వర్మ. ఈయన ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఆ వెబ్ సిరీసు నీలి చిత్రాల కేటగిరీలోకి వస్తుంది. దాని పేరు లొల్లా కొటగే. ఆ హీరోయిన్ పేరు ఆసియా ఖాతూన్, దర్శకుడు మహమ్మద్ ఇస్లాం. ఆ హీరోయిన్ ఆసియా ఖాతూన్ ఆ దర్శకుడు మహమ్మద్ ఇస్లాంకి స్వయాన మేనకోడలు, అంటే కూతురు, కన్న కూతురు లాంటి మేనకోడలు. ఆ పెద్ద మనిషి తన మేనకోడల్ని నీలి చిత్రాల హీరోయిన్ చేసేసాడు. లొల్లా కాటేజ్ అనే పేరుతో ఈ కొత్త వెబ్ సిరీస్ను కేరళలో నిర్మించారు. అందులో హీరోయిన్ పేరు నీలా నంబియార్ అని చెబుతున్నారు. ఆవిడ హిందువు అని నమ్మించడం కోసం పాపిట్లో అంత సింధూరం కూడా పామారు. నిన్ననే మనం కమల్ కామరాజ్ అనే హిందూ పేరుతో ఉన్న మరక గురించి మాట్లాడుకున్నాం కదా. అదేమంటాడు, మన తెలుగు సినిమాల్లో హీరోలకి ఎందుకు ముస్లిం పేర్లు పెట్టరు అన్నాడు. అలాగే కేరళలో అయితే అన్ని ముస్లిం పేర్లే ఉంటాయి అన్నాడు. మరి ఇదేంట్రా కామరాజు, ఒక మరకబోకు తన పేరు దాచి హిందూ పేరు పెట్టుకుంది, అది కూడా మన కేరళలోనే. ఆ నీలి చిత్రం టైటిల్స్లో ఆమె పేరు నీలా నంబియార్ అనే హిందూ పేరు చూపించినప్పటికీ ఆమె అసలు పేరు ఆసియా ఖాతూన్. ఆవిడ పుట్టుకతో ముస్లిం. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇస్లాం ప్రకారం నీలి చిత్రాల్లో నటించడం అన్నది ఆమోదయోగ్యం కాదు కాబట్టి హిందూ పేరు పెట్టుకున్నాను అని చెప్పేసుకుంది. ఇలా తాను ఒక హిందూ పేరు పెట్టుకుని నీలి చిత్రాల్లో నటించడం వలన ఏ అబ్దుల్లా కూడా తెలిసినా సరే తనను తప్పు పట్టరు అంటుంది. ఎందుకంటే ఆ బ్యాడ్ అంతా హిందువులకే పెడుతుంది కానీ వాళ్ళకు రాదు కాబట్టి. మనం ఇక్కడ ఒక్కటి గమనించాలి, కేరళలో నీలి చిత్రాల రాజ్యం అంతా కూడా అబ్దుల్లాల చేతుల్లోనే నడుస్తుంది. అంతేకాదు ఆ అబ్దుల్లాలందరూ కూడా తమ పేర్లు హిందూ పేర్లుగా మార్చేసుకుంటున్నారు. దాని ఉద్దేశం ఏంటో మీకు అర్థమవుతుందా? హిందూ మహిళలను వేశ్యలుగా చిత్రీకరించడం, అలాగే హిందూ సమాజం యొక్క ప్రతిష్టను దెబ్బతీయడం, వారి సొంత ప్రతిష్టను కాపాడుకోవడం. ఇదేదో వాళ్ళ ఐడెంటిటీ బయటపడకుండా ఉండడం కోసం వాళ్ళు వేసుకున్న ముసుగు అనుకుంటే గనక అది చాలా పొరపాటు, అలాగే మూర్ఖత్వం కూడాను. హిందూ మహిళలను, హిందూ సమాజాన్ని కించపరచడం కోసం ఇది ఒక వ్యవస్థీకృత ప్రయత్నం. మన దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం ఏమనుకుంటాము అంటే అందరూ మంచివాళ్లే, అందరూ మనలాంటి వాళ్ళే అనుకుంటాం. ఆ పెట్టుకునే మారు పేర్లు హిందూ పేర్లే ఎందుకు అయి ఉండాలి? వాళ్ళ మతానికి చెందిన వేరే పేరు పెట్టుకోవచ్చు. పోన్లే, వాళ్ళ మతం దాన్ని అంగీకరించదు, వాళ్ళను త్రెటన్ చేస్తుంది అనుకుంటే క్రిస్టియన్ పేర్లు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు పెట్టుకోరు? ఎందుకు అంటే గనక మరకలు వాళ్ళవైనా సరే ఆ మురికి మనకు అంటించడానికి చూస్తున్నారు. నిజానికి మరకే మురికి, మురికే మరక. అదే మిత్రులారా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్ పెట్టండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.